Hey guys, hope you're all doing well. సో ఈ వీడియోలో మనం నిన్న జరిగిన ఎగ్జామ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని యొక్క క్వశ్చన్ పేపర్ అందులో పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది కదా ఆ క్వశ్చన్స్ అనేవి కొన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నా. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను డైరెక్ట్ గా ఆన్సర్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇది రైట్ అది రైట్ అనేది నేను చెప్పట్లేదు. సో మీకు డైరెక్ట్ గా ఓన్లీ కీ కావాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ దొరుకుతాయి. బట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో కాన్సెప్ట్స్ అనేవి మనకి గుర్తుండాలి. యా ద ఫస్ట్ వన్ ఈజ్ ఇది నేను ఇప్పుడు తీసుకుంటున్న పేపర్ సిరీస్ బి అనుకుంటా. బట్ క్వశ్చన్స్ కొంచెమే ఉన్నాయి కాబట్టి ఏ సిరీస్ వాళ్ళైనా చూసుకోవచ్చు. క్వశ్చన్ కూడా చదువుతాను నేను క్లియర్ గా. ఫస్ట్ వన్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మన్నర్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ నోన్ ఫర్ వాట్ అని అడిగారు. మన ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను ఒకసారి కోరల్ బ్లీచింగ్ గురించి ఒక వీడియో చేశాను. సో కోరల్ బ్లీచింగ్ లో నేను చేసినప్పుడు ఇండియాలో మేజర్ కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ప్లేసెస్ అనేది చెప్పాను. ఒకటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఒకటి లక్షద్వీప్, నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నర్ అని చెప్పాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళైతే ఇది ఆన్సర్ చేస్తారు. గల్ఫ్ ఆఫ్ మన్నర్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఇండియాలో ఇట్స్ ద ఫస్ట్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్, అంటే నీటిలో ఉన్నది. ఇక్కడ మనకు ఓన్లీ కోరల్ రీఫ్స్ కాదు, ఆప్షన్స్ లో కోరల్ రీఫ్ ఇచ్చాడు కాబట్టి అది ఆన్సర్. ఇక్కడ మనం కోరల్ రీఫ్ చూడొచ్చు, సీ గ్రాస్ చూడొచ్చు అండ్ మ్యాంగ్రోవ్స్ కూడా చూడొచ్చు. సో ఆన్సర్ ఇస్ కోరల్ రీఫ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అని అడిగారు. పీపుల్ బయోడైవర్సిటీ రిజిస్టర్ పేరులోనే ఉంది, కొంచెం ఆలోచించి మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇదేంటంటే లోకల్ కమ్యూనిటీస్ లో కొంతమంది యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళు ఒక డాక్యుమెంట్ లో ప్రిపేర్ చేస్తారు. అక్కడ లోకల్ గా ఉన్న ఫ్లోరా ఫౌనా అంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, జెనెటిక్ మెటీరియల్ అదంతా లోకల్ గా ఏమేమి కనిపిస్తుంది, ఏమేమి అవైలబుల్ గా ఉందని చెప్పి ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేస్తారు. దాన్నే పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అని అంటారనమాట. సో ఆన్సర్ అనేది రికార్డ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎట్ ద లోకల్ లెవెల్, అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నగయో ప్రోటోకాల్ గురించి అడిగారు. నగయో ప్రోటోకాల్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ కన్సర్వేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వాట్ అని అడిగారు. సో నగయో ఆన్సర్ ఏంటంటే జెనెటిక్ రిసోర్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. నగయో ప్రోటోకాల్ అనేది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. దేనికోసం అంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఈ జెనెటిక్ రిసోర్సెస్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ అనేవి ఫెయిర్ అండ్ ఈక్వటబుల్ షేరింగ్ అనేది మెంబర్ కంట్రీస్ చేసుకోవాలి అండ్ టువర్డ్స్ సస్టైనబుల్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం. సో అది. నెక్స్ట్ క్వశ్చన్ నాయిస్ లెవెల్ గురించి అడిగారు. పర్మిసిబుల్ నాయిస్ లెవెల్ లిమిట్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ డ్యూరింగ్ డే టైమ్ అడిగారు. సో డే టైం వేరేగా ఉంటుంది, నైట్ టైం వేరేగా ఉంటుంది. మన ఇండియాలో ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే సిపిసిబి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఈ లిమిట్స్, ఈ నాయిస్ లెవెల్ లిమిట్స్ అనేది సెట్ చేస్తారు. డే టైం అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు, 6 AM టు 10 PM డే టైమ్ ఈ నాయిస్ లిమిట్ ఎంత అంటే పర్మిసిబుల్ 55 డెసిబెల్స్. అదే నైట్ టైం అంటే నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే 45 డెసిబెల్స్. ఇది సిపిసిబి వాళ్ళు సెటప్ చేస్తారు. అండ్ ఈ ఈ 55 డెసిబెల్స్, ఈ 45 డెసిబెల్స్ ఎక్కడ మెన్షన్ చేసి ఉన్నాయంటే నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ 2000 దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇన్ ఇండియా మెజర్స్ విచ్ కీ పొల్యూటెంట్స్. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాళ్ళు ఒక 8 కీ ఎయిర్ పొల్యూటెంట్స్ ని మెజర్ చేసి వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ అట్మాస్ఫియర్ లో ఆ 8 కీ పొల్యూటెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ని మెజర్ చేసి డేటా అనేది మనకి ఇస్తారు. ఆ డేటా దేనికోసం అంటే అక్కడున్న హ్యూమన్స్ యొక్క హెల్త్ రిస్క్ కండిషన్స్ ఆ డేటాలో ఎలా ఇస్తారంటే లైక్ ఎయిర్ క్వాలిటీ అనేది గుడ్ ఆర్ మోడరేట్ ఆర్ బెటర్ అలా ఇస్తారనమాట. సో ఆ 8 కీ పొల్యూటెంట్స్ ఏంటంటే ఒకటి పార్టికులేట్ మ్యాటర్ 10 PM10, PM2.5, NO2, SO2, CO, O3 అండ్ H3. అండ్ మనకి ఆప్షన్స్ లో పీబీ అంటే లెడ్ ఇవ్వలేదు, అండ్ లెడ్ కూడా వాళ్ళు మెజర్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ టు లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. ఏ ప్రోగ్రామ్ అని అడిగారు, ఒక స్కీమ్ అడిగారు. సో ఆన్సర్ పిఎం ఉజ్వల యోజన, పిఎంయువై అని అంటాము. ఇది ఏంటంటే ఇంట్రడ్యూస్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ అంటే లైక్ ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అవ్వచ్చు, ఎల్పిజి, ఈ ఫ్యూయల్ ని ఈ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అవ్వచ్చు, రూరల్ ఏరియాస్ అవ్వచ్చు, వాళ్ళందరికీ అవైలబుల్ గా ఉండాలి అని. ఎందుకంటే చాలా మంది ఫ్యూయల్ వుడ్ ఇదంతా యూజ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల పొల్యూషన్ అండ్ ఇదంతా కంట్రోల్ చేయడానికి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఆన్సర్ అనేది అదే లైక్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ని
రూరల్ హౌస్ హోల్డ్స్ అండ్ డిప్రైవ్డ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి అవైలబుల్ గా ఉండేటట్టు చూడడం. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ ఫుట్ డిసీజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద యూజ్ ఆఫ్ వాటర్ కంటామినేటెడ్ విత్ వాట్ అని అడిగారు. సో బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది ఇది ఎక్కువగా తాయివాన్ కంట్రీలో మనం చూడొచ్చు, హై రిస్క్ అక్కడ. ఎందుకంటే ఆర్సెనిక్ అనే ఒక పొల్యూటెంట్, ఒక ఎలిమెంట్, ఆర్సెనిక్ పాయిజనింగ్ వల్ల ఈ వాటర్ లో ఈ ఆర్సెనిక్ కంటామినేషన్ జరిగి ఆ గ్రౌండ్ వాటర్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ బ్లాక్ ఫుట్ డిసీజ్ అంటే ఏంటంటే పాదాలు జనరల్ గా బ్లాక్ గా అయిపోతాయి మొత్తం ఫుట్ అంతా. ఇది ఒక పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్, అక్కడున్న బ్లడ్ వెజల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో ఆర్సెనిక్ కంటామినేషన్, ఆర్సెనిక్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ బయోగ్యాస్ ఆర్ గోబార్ గ్యాస్ ఏంటి అని అడిగారు. మీథేన్, CH4, మీథేన్ అనేది ఆన్సర్. ఈ బయోగ్యాస్ అనేది ఎలాగా తయారు చేస్తారంటే లైక్ ఎనారోబిక్ కండిషన్స్, అంటే ఆక్సిజన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లేకుండా ఈ ఎనారోబిక్ కండిషన్స్ లో డికంపోజిషన్ చేస్తారు. యానిమల్ వేస్ట్ అవ్వచ్చు, ఫుడ్ వేస్ట్, ఇదంతా తీసుకొని డికంపోజ్ చేసి బయోగ్యాస్ అనేది తీసుకొస్తారు. దీన్ని గోబార్ గ్యాస్ అని ఎందుకు అంటారంటే ఈ యానిమల్ మాన్యూర్ ఏదైతే ఉందో దాన్ని గోబార్ అని అంటారు, అందుకే దీన్ని గోబార్ గ్యాస్ అని కూడా అంటారు. సో ఆన్సర్ మీథేన్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, టైప్ ఆఫ్ లిటర్ ఇచ్చారు, ఇంకో వైపు అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ డికంపోజిషన్ ఆర్ డిగ్రేడేషన్ అడిగారు. లైక్ పేపర్, ఉలెన్ ఐటమ్స్ ఇదంతా అడిగారు. సో పేపర్ డేస్, సమ్ డేస్ లైక్ 10 to 30 days లో అది డిగ్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఉలెన్ ఐటమ్స్ కి 1 year పడుతుందంట. నెక్స్ట్ టిన్, అల్యూమినియం అండ్ అదర్ మెటల్స్ వాటికి 100 to 500 years. నెక్స్ట్ కమ్స్ టు ప్లాస్టిక్ 1 million years. ఐ కాంట్ ఇమాజిన్ 1 million years, వెరీ హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. సో యా, స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ గైస్. సమ్ రీసైకిల్ ఆర్ ఇన్ కేస్ ప్లాస్టిక్ ఉంటే దాన్ని మళ్ళీ రీయూజ్ చేయండి. Next question, which marine organisms are at risk from ocean acidification due to their dependence on calcium carbonate to form shells or skeletons? కింద ఆప్షన్స్ సమ్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఓషన్ ఎసిడిఫికేషన్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి? సో మెరైన్ ఆర్గానిజమ్స్ మనకి తెలుసు, అదే ఫామ్ కొన్ని ఆర్గానిజమ్స్ లైక్ ఆయిస్టర్స్ అవ్వచ్చు, సీ అర్చన్స్, ఇవి షెల్స్ అనేది ఫామ్ చేస్తాయి. ఆ షెల్స్ కి కాల్షియం కార్బోనేట్ అనేది అవసరం. సో మనకి తెలుసు ఓషన్స్ అనేవి దే అబ్జర్వ్ CO2 ఫ్రమ్ అట్మాస్ఫియర్. సో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటి యొక్క pH, ఓషన్ వాటర్ తలకు pH అనేది తగ్గిపోతుంది. సో వాటర్ బికమింగ్ అసిడిక్. అది అవ్వడం వల్ల అక్కడ ఏమవుతుందంటే లైక్ ఆ pH ఎసిడిక్ అయిపోయిన తర్వాత ఈ కార్బనేట్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది ఆ వాటర్ లో. సో ఇవి ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి ఆ షెల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటికి కష్టం అవుతుంది, కాల్షియం కార్బోనేట్ లెవెల్ తగ్గిపోతుంది. సో మెనీ మెరైన్ ఆర్గానిజమ్స్ లైక్ మొలస్క్స్ అంటే ఆయిస్టర్స్ అవ్వచ్చు, ముస్సల్స్ అవ్వచ్చు, లేకపోతే కారల్స్, సీ ఆర్చిన్స్, స్టార్ ఫిష్, ఇలాంటివన్నీ, లేకపోతే ప్లాంక్టన్, వీటన్నింటికి ఈ కాల్షియం కార్బోనేట్ అనేది అవసరం. సో ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్. సమ్ ఇచ్చాడు లైక్ కొన్ని ఇచ్చాడు, ఐ డోంట్ నో, ఆయిస్టర్స్ ఇచ్చినట్టున్నాడు, ఇంకా సీ ఆర్చిన్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో నెక్స్ట్ బిట్, ఇండియాస్ ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ అని అడిగారు. అంటే వ్యర్థాల నుండి శక్తిని సరఫరా చేసేది. సో ఆన్సర్ ఢిల్లీలో తిమార్పూర్ అనే ఏరియాలో 1987లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనికి ఏమంటారంటే తిమార్పూర్ ఓక్లా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ లో వాల్యూ ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తారు. ఈ లో వాల్యూ ఉన్న వేస్ట్ విచ్ ఇస్ నాన్ రీసైక్లబుల్, అసలు రీసైకిల్ చేయలేము అన్నదాన్ని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ బిట్, పిఎం కుసుమ్ గురించి అడిగారు. పిఎం కుసుమ్ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగారు. సో పిఎం కుసుమ్ అంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభ్యామ్. సో కిసాన్ అని ఉంది, అంటే ఆన్సర్ లోనే స్కీమ్ లోనే పేరుంది, ఫార్మర్స్ గురించి ఇది ఒక ఇనిషియేటివ్. ఇందులో ఏంటంటే ఈ సోలార్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ లో ఇరిగేషన్ సంబంధించి కొంచెం దానికి అయ్యే ఖర్చుని తగ్గించడానికి, అంటే ఇరిగేషన్ కాస్ట్ ని తగ్గించి ఫార్మర్స్ ఇన్కమ్ పెంచడం కోసం అని ఈ సోలార్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అగ్రికల్చర్ సెక్టార్ లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద ఉంటుంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రొవైడ్ సబ్సిడీస్ ఫర్ సోలార్ ఇరిగేషన్ పంప్స్. సో అది
ఆన్సర్ అనేది చూసుకోండి. నెక్స్ట్ బిట్, పిఎం సూర్య ఘర్ యోజన దాని గురించి అడిగారు. సూర్య ఘర్ యోజన, ఘర్ అంటే తెలుసు, సూర్య అంటే తెలుసు. సో కొంచెం అలా ఆలోచించి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఒక రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్ట్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి ఇంట్రడ్యూస్ చేశారు. 2024-25 బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రోగ్రామ్. ఈ ఎందుకంటే ఈ సోలార్ రూఫ్ టాప్స్ ఏవైతే ఉంటాయో అది ఇన్స్టాల్ చేయడానికి, లైక్ అర్బన్ ఏరియాస్ లో ఇళ్ల పైన ఈ సోలార్ ప్లాంట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి దీన్ని లైక్ ఏం కూడా పెట్టుకున్నారు, 1 crore హౌస్ హోల్డ్స్ కి ఇది ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి ఈ సోలార్ పవర్. నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్ రైన్ గురించి అడిగారు. యాసిడ్ రైన్ ఈస్ కాజ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ వాట్? సో ఆన్సర్ మనందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకుంటున్నాం, సల్ఫర్ డైఆక్సైడ్, ఇంకోటి నైట్రస్ ఆక్సైడ్స్. ఇదేంటంటే లైక్ ఫ్యాక్టరీస్ లో అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేసి, బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇన్ పవర్ ప్లాంట్స్ లో అవ్వచ్చు, లేకపోతే ఫ్యాక్టరీస్ లో అవ్వచ్చు, లేకపోతే వెహికల్స్ నుంచి వచ్చిన ఎమిషన్స్ అవ్వచ్చు, లేకపోతే వాల్కనిక్ ఎరిప్షన్స్ నుంచి అవ్వచ్చు. సో దాంట్లో వస్తున్న ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, ఇవి అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్, ఇంకా ఆక్సిజన్, ఇంకా అదర్ గ్యాసెస్ తో రియాక్ట్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల యాసిడ్ రైన్స్ అనేవి వస్తున్నాయి. సో ఆన్సర్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్స్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మైక్రోబ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఆయిల్ స్పిల్ క్లీనింగ్? ఆయిల్ స్పిల్ క్లీనింగ్ కి ఏ మైక్రోబ్స్ యూజ్ చేస్తారో అని అడిగారు. ఆన్సర్ సూడోమోనస్. సూడోమోనస్ ఒకటే కాదు, చాలా స్పీసెస్ ఉన్నాయి. సూడోమోనస్, నకోడియా, ఆల్కనీ వోరెక్స్ అండ్ మ్యారినోబాక్టర్ అంట. ఇదేంటంటే జనరల్ గా ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని ఈ ఆయిల్ స్పిల్ క్లీనప్ కి యూజ్ చేస్తారు. దాన్నే హైడ్రోకార్బోనోక్లాస్టిక్ బ్యాక్టీరియా అంటారు. వాటికి సంబంధించిన స్పీసెస్ ఇందాక నేను మెన్షన్ చేసినవి. ఆన్సర్ సూడోమోనస్. ఈ సూడోమోనస్ అనేది మనకి సాయిల్ లో ఇంకా వాటర్ లో కనిపిస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియా. ఇది ఏంటంటే ఈ హైడ్రోకార్బన్స్ ని డైజెస్ట్ చేసుకోగలదు, అందుకే ఈ ఆయిల్ స్పిల్స్ లో యూజ్ చేస్తారనమాట దాన్ని. సో ఇంకా మీకు ఇవి యూస్ఫుల్ గా అనిపిస్తే కమెంట్ చేయండి, అండ్ ఒకసారి చూసుకోండి మీరు రైట్ పెట్టారా రాంగ్ పెట్టారా, అండ్ మీ మార్క్స్ ని కమెంట్ చేయండి. దాన్ని బట్టి మనం కొంచెం లైక్ గెస్ చేయొచ్చు అనమాట కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఎక్కువ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.